స్టార్ట్ అయింది కాబట్టి ఈ సమ్మర్లోనే సమ్మర్కి సంబంధించిన రెసిపీస్ అయితే పోస్ట్ చేస్తాను. సమ్మర్లోకి చాలా బాగా యూజ్ అవుతుంది. సమ్మర్లో మన బాడీ హీట్ అన్నది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి తినడం వల్ల మన బాడీ హీట్ అన్నది చాలా వరకు కూల్ అవుతుంది. చూస్తే ఎక్కువగా ఉన్నాయి, వడదెబ్బలు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ రెసిపీస్ని అయితే ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండి నమస్తే. 10 days ఛాలెంజ్లో నేను సమ్మర్కి సంబంధించిన మన బాడీని కూల్ చేసే రెసిపీస్ అయితే ప్రతిరోజు పోస్ట్ చేస్తానని చెప్పిన. ఫస్ట్ డ్రింక్ అయితే రిఫ్లెక్షన్ డ్రింక్ అని చెప్తానండి. చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. మనం బయట నుంచి వచ్చినప్పుడు ఏదైనా చల్లగా తాగాలి, సింపుల్గా చేసుకోవాలంటే ఇది ట్రై చేయండి. ఎండలు అయితే ఎక్కువగా ఉన్నాయి, వాటర్ ఎక్కువగా తీసుకోండి. అలాగే కొంచెం ఫ్రూట్స్ తినడానికి అయితే ట్రై చేయండి. తీసుకుని అందులో కొంచెం పుదీనా వేసుకోండి. అలాగే 2 tablespoons షుగర్ వేసుకోండి, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోండి, 2 tablespoons నిమ్మరసం వేసుకుని కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇది చేసుకుని ఒక గ్లాస్లోకి వేసుకుని దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్న లెమన్ స్లైసెస్ వేసుకుని కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకుని కొంచెం పుదీనా పైన వేసుకుని ఇందులో చల్లని స్ప్రైట్ వేసుకుని తాగితే టేస్ట్ అయితే చాలా బాగుందండి. రిఫ్లెక్షన్ జ్యూస్ అనే చెప్తాను. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. ముందుకు ఒక మంచి డ్రింక్తో వచ్చానండి. సమ్మర్ స్పెషల్ చల్లని కూల్ డ్రింక్ అయితే వచ్చేసాను. అది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక పచ్చిమిర్చిని తీసుకుని చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి. అలాగే పుదీనాను కూడా కట్ చేసుకోండి. ఒక గ్లాస్ తీసుకుని అందులో కొంచెం కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే 1/2 లెమన్ పిండుకోండి. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోండి, 1/2 సాల్ట్ వేసుకుని ఒక 2 tablespoons షుగర్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో చల్లటి వాటర్ వేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనాని పైన వేసి ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో 1/2 hour ఉండనివ్వండి. 1/2 hour తర్వాత ఈ ఫ్లేవర్స్ అన్నీ మంచిగా పట్టి మన డ్రింక్ అన్నది చాలా టేస్టీగా ఉంటుందండి. మన డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. ఇందులోనే చల్లని ఐస్ క్యూబ్ చేసుకుని తాగితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలాంటి చల్లటి రెసిపీస్ సమ్మర్ని ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మీ ముందుకి సమ్మర్ స్పెషల్ ఒక మంచి లస్సీతో అయితే వచ్చేసానండి. సమ్మర్ స్టార్ట్ అయిందంటే ముందుగా నేను చేసుకునే రెసిపీ అయితే టేస్టీ లస్సీ అండి. నేను ఒక పని మీద ఒక చోటకి వెళ్ళినప్పుడు ఈ లస్సీ అన్నది టేస్ట్ చేశాను. నాకు టేస్ట్ చాలా బాగా నచ్చింది. అప్పటి నుంచి నేను ఎప్పుడైనా నాకు తాగాలి అనిపిస్తే ఫస్ట్ సమ్మర్లో చేసుకునే డ్రింక్ అయితే లస్సీ అనే చెప్తాను. అది మీకు కూడా ఈరోజు చూపిస్తాను. మిక్సీ జార్ తీసుకుని అందులోనే చల్లటి పెరుగు వేసుకున్నానండి. అలాగే 4 స్పూన్స్ షుగర్ వేసుకున్నాను. ఒక 4 ఖర్జూరం వేసుకుని 2 ఇలాచీలు వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని మిక్సీ ఆడుకొని ఇప్పుడు మన లస్సీ అన్నది రెడీ అయిపోయింది. ఒక గ్లాస్లోకి వేసుకుని అందులోనే 1 స్పూన్ హార్లిక్స్, 1 స్పూన్ బాదం పప్పు, జీడిపప్పుని మిక్సీ ఆడుకున్నది కూడా వేసుకుంటే అలాగే 4 ఐస్ క్యూబ్స్ వేసుకుంటే టేస్టీ లస్సీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ హాట్ సమ్మర్ని ఇలాంటి చల్లటి కూల్ డ్రింక్స్తో ఎంజాయ్ చేయండి. వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మాకు వచ్చి ఎండలు చూస్తే మండిపోతున్నాయి. ఎన్ని వాటర్ తాగినా, జ్యూసెస్ తాగినా, కూల్ డ్రింక్స్ తాగినా దాహం అయితే తీరడం లేదండి. అందుకనే మీకోసం ఈరోజు మంచి లెమన్ వాటర్ని అయితే చూపిస్తానండి. ఇది తాగడం వల్ల మనకి మంచి రిలీఫ్ ఇస్తుంది. అలాగే చాలా వరకు దాహం అన్నది తగ్గుతుంది అనమాట. ముందుగా నేను నా చిన్నతనంలో ఎక్కువగా ఎప్పుడు నిమ్మకాయ కనిపించిన నిమ్మకాయ వాటర్ చేసుకుని నిమిషాల ఖతం చేసేదాన్ని. రోజుకు ఒక 5 times అన్నా తాగేదాన్ని. నాకు అంత ఇష్టం అండి. ఈరోజు అయితే మీకు చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఒక చిన్న లెమన్ తీసుకున్నా, కట్ చేసుకుని ఒక గ్లాస్లో చిన్న లెమన్ కానీ ఫుల్గా పిండుకునేసి అందులో కొంచెం షుగర్ వేసుకున్నాను. అలాగే 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్లోనే అరగంట సేపు నానబెట్టుకున్న సబ్జాలండి. ఈ సబ్జాలు సమ్మర్లో మనం ఎంత ఎక్కువ తీసుకుంటే మన బాడీని అంత కూల్ చేస్తుంది. ఫైనల్గా కొంచెం పుదీనా వేసుకున్న తర్వాత టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నచ్చితే తప్పనిసరిగా ట్రై చేయండి. ఈరోజు వీడియో వచ్చి సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి సమ్మర్లో మనకి ఎక్కువ దొరికే ఫ్రూట్ ఏంటంటే కర్బూజా అండి. ఈ కర్బూజా అయితే ఈ సమ్మర్లో అంతట్లో మేము ఎక్కువగా తింటాం. మా ఇంట్లో అయితే ఈ ఫ్రూట్ రెగ్యులర్గా ఉంటుంది. ఇది తినడం వల్ల మన బాడీలో హీట్ని చాలా వరకు కంట్రోల్ చేస్తుంది. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఈరోజు నా స్టైల్లో కర్బూజా జ్యూస్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కర్బూజాని మధ్యలో కట్ చేసి దానిపైన ఉన్న పీల్ అంతా తీసేసి చిన్న పీసెస్ కింద కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందులోనే పాలు, షుగర్ వేసి ఒకసారి మిక్స్
చేసుకున్న తర్వాత కర్బూజా జ్యూస్ అన్నది ఎంత పల్చగా ఉంటే టేస్ట్ అన్నది అంత బాగుంటుందండి. మన జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక గ్లాసులకి సర్వ్ చేసుకుందాం. మీ దగ్గర ఉంటే నేను బాదం పప్పుతో డెకరేషన్ చేశాను. మీ దగ్గర ఉంటే హార్లిక్స్ వేసుకున్నారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. వీడియో కానీ నచ్చిందంటే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపో. ఈరోజు వీడియో వచ్చి టేస్టీగా స్పైసీగా ఏదైనా తాగాలి అనిపించినప్పుడు ఇదైతే ట్రై చేయండి. మీకు డెఫినెట్గా నచ్చుతుంది. అదే మసాలా మజ్జిగండి. అది ఎలా తయారు చేసుకోవాలో చూసేది. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని, మా ఇంట్లో స్పైసీ ఎక్కువ తాగరండి, అందుకే నేను ఒక పచ్చిమిరకాయ వేసాను. మీకు కావాలంటే కొంచెం ఎక్కువే తీసుకోండి. ఒక పచ్చిమిరకాయ, కొంచెం అల్లము, కొంచెం కొత్తిమీర, పుదీనా, సాల్ట్ వేసుకుని ఒక కప్పు కర్డ్ వేసుకున్నాను. కర్డ్ వేసుకుని దీన్ని ముందు మిక్సీ ఆడేసుకోండి. మిక్సీ ఆడుకోవడం వల్ల ఏంటంటే పచ్చిమిరకాయ, పుదీనా, అల్లం అన్నది బాగా మ్యాష్ అవుతుంది. ఇప్పుడు బాగా నలిగిపోయింది. ఇందులో ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకుని ఇంకొకసారి మిక్సీ చేసుకుంటే అంతేనండి, మన టేస్టీ మసాలా మజ్జిగ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు కూడా తప్పనిసరిగా నచ్చుతుంది. ఇలా హాట్ సమ్మర్ని ఇలా కూల్ డ్రింక్స్తో ఎంజాయ్ చేయండి. వీడియోగా నచ్చితే లైక్ చేయండి. సమ్మర్ స్పెషల్ మళ్ళీ ఇంకొక జ్యూస్తో మీ ముందుకు వస్తాను. ఈ సమ్మర్లో మనము భోజనం చేయకపోయినా పర్లేదు, కానీ పొద్దున్న సాయంత్రం ఇలాంటి జ్యూసెస్ తాగామంటే మన టమ్మీ అన్నది ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో చెప్పండి. గ్రేప్స్ తిందామని తీసుకున్నాం కానీ ఇవి చాలా పుల్లగా ఉన్నాయి. సరే జ్యూస్ అన్నా చేసుకుని తాగితే కొంచెం మన టమ్మీ అన్నది చాలా యాక్టివ్గా పనిచేస్తుందని ముందుగా గ్రేప్స్ని శుభ్రంగా వాష్ చేసుకుని, కానీ ముందు గ్రేప్స్ని మిక్సీ చేసేసుకోండి. ఇలా మిక్సీ చేసుకోవడం వల్ల మనం జ్యూస్ తాగినప్పుడు గ్రేప్స్ అన్నవి తగలవు. అన్నీ ఒకేసారి వేస్తే సరిగ్గా నలగదు. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకున్నాను, మిక్సీ ఆడేసుకున్నాను గ్రేప్స్ని. ఇప్పుడు ఇందులోనే పాలు, షుగర్, ఐస్ క్యూబ్స్ చేసుకొని మిక్స్ చేసుకుంటే మన టేస్టీ గ్రేప్ జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. గ్రేప్ జ్యూస్ అయితే మనం జ్యూస్ షాప్లో దొరికిన జ్యూస్లోనే అంతే టేస్టీగా ఉంటుంది. నచ్చితే తప్పనిసరిగా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మా ఛానల్ ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి వాటర్ మిలన్తో మీకు ఒక అమృతం అయితే చూపిస్తాను. తప్పనిసరిగా నచ్చితే ట్రై చేయండి. ఇంట్లో వాటర్ మిలన్ ఉంటే నేను ఎప్పుడు ఇలాగే చేసుకుని తింటాను. జ్యూస్ చేసుకోవడం, కట్ చేసుకోవడం లాంటివి చేయనండి. ఇది నా మోస్ట్ ఫేవరెట్. ఇది నాకు మా అన్నయ్య నేర్పించాడు. మా అన్నయ్య ఎక్కువ టూర్లు తిరుగుతూ ఉంటాడు. ఒకసారి వేరే ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఈ వాటర్ మిలన్ అన్నది టేస్ట్ చేశారంట. తనకి బాగా నచ్చి ఇంటికి వచ్చి ట్రై చేశాడు. మా అందరికీ పెట్టాడు. నా మోస్ట్ ఫేవరెట్ అయితే అయిపోయిందండి. అప్పటి నుంచి నేను వాటర్ మిలన్తో ఇలాగే ట్రై చేస్తాను. టేస్ట్ చాలా బాగుంటుంది. వాటర్ మిలన్ని చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఒకసారి మ్యాష్ చేసుకోండి. ఇందులోనే సబ్జాలు, షుగర్ వేసి ఒకసారి మిక్స్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని 2 అవర్స్ తర్వాత తీసి తినండి. అమృతం కూడా సరిపోదు, అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలకి ఇప్పుడు ఆఫ్టర్నూన్ స్కూల్స్ కాబట్టి ఎండ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఈవినింగ్ టైం ఇలా చేసి పెట్టండి, వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. స్టార్ట్ అయిందంటే ఎక్కువగా మనకు దొరికేది మామిడికాయలండి. ఈ మామిడికాయలతో అయితే మీకు మంచి రెసిపీ పరిచయం చేస్తాను. నచ్చితే తప్పనిసరి ట్రై చేయండి. ముందుగా పెసరపప్పుని తీసుకుని దోరగా వేయించుకుని 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసి అందులో కరివేపాకు, పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటే పప్పు అన్నది తొందరగా కుక్ అవుతుంది. ఇప్పుడు పప్పు అన్నది సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం వేసి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా అన్నది సాఫ్ట్గా కుక్ అయినప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేయండి. మామిడికాయలు అన్నవి పుల్లగా ఉన్న మామిడికాయ అయితే వేయండి. పెసరపప్పు మామిడికాయ అన్నది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సమ్మర్లో మన బాడీలో ఉన్న హీట్ని చాలా వరకు తగ్గిస్తుంది కాబట్టి మినిమం పెసరపప్పు వండడానికి ట్రై చేయండి. మీరు ఎప్పుడైనా తినుంటే కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మా ఛానల్ ఎప్పుడు ఇంట్లో వాళ్ళ గురించే కాదండి, అప్పుడప్పుడు మన హెల్త్ గురించి కూడా మనం పట్టించుకోవాలి. ఈ ఒక్క జ్యూస్ చేసే మ్యాజిక్ని అయితే మీతో షేర్ చేసుకుంటానండి. ఇది ప్రతిరోజు తాగడం వల్ల హిమోగ్లోబిన్ బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే మనం మార్నింగ్ నుంచి ఇంట్లో పని చేయడం వల్ల మనకి ఎక్కువగా అలసట అనిపిస్తుంది. ఇది ప్రతిరోజు ఒక గ్లాస్ తాగామంటే మనకి కొత్త ఎనర్జీ అన్నది యాడ్ అవుతుంది. మనం రోజంతా చాలా హుషారుగా పనిచేస్తాము. ముందుగా క్యారెట్, బీట్రూట్ని చిన్నగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ చేసుకొని అందులోనే ఒక గ్లాస్ పాలు వేసుకుని మొత్తగా మిక్సీ ఆడిన దాంతో ఒక స్ట్రైనర్లో వడపోసుకోండి. దీన్ని ఒక గ్లాస్లోకి తీసుకుని చాలామంది బీట్రూట్, క్యారెట్ జ్యూస్ తాగడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళు 1/2 లెమన్ పిండుకున్నారంటే టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. ఇందులో నేను 2 స్పూన్స్ హనీ వేసుకున్నాను. హనీ తీసుకోవడం వల్ల మన ఫేస్కి
హనీ అన్నది మన హెల్త్కి చాలా మంచిదండి. ఈ జ్యూస్ ప్రతిరోజు తాగడం వల్ల మన స్కిన్ అనేది చాలా బ్రైట్గా కనిపిస్తుంది. వీడియోగా నచ్చితే లైక్ చేయండి.